ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చికి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా. బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేశాం ఇట్లన్నీ నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసాక ప్రయత్నిస్తారు.